She's vegan. Oh, come on. Why don't you connect? Actually, the Romans using. Thank you everyone. My name is T.P. Srinivasarao. Today we are celebrating the death anniversary of NTR, 28th death anniversary of NTR. He is a great man, and thank you for Jagdish Almanchili Garu, you blood team for arranging this event. Hundreds of people were gathered here to celebrate his anniversary in New Jersey, in USA. And we are very happy to talk about his legacy and whatever the goodness, whatever he brought. He brought the importance and awareness of the Telugu people throughout the country, and we need to learn a lot of things from here. His acting or leadership and all the great things whatever he did. We all recall him about this, and we shared our thoughts, and we should keep up our legacy, his legacy, and thank you very much for giving an opportunity. నమస్కారం బిగ్గి ప్రేక్షకులు నమస్కారం. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రుడు, తెలుగుదేశం పార్టీ ఫౌండర్, ఆ తర్వాత నట సార్వభౌమ, నట కిరీటి, నట విశ్వరూప అయిన నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ యూజేసీలో వారి అభిమానుల మధ్య ఎంతో ఘనంగా జరిగింది. ఈరోజు ఇక్కడ కనీసం 100 మంది నుంచి 150 మంది ఎన్టీఆర్ తారక రామారావు గారి అభిమానులు, తర్వాత తెలుగుదేశం పార్టీ అభిమానులు, వాళ్ళ ఫాలోవర్స్ ఎంతోమంది వచ్చి నందమూరి తారక రామారావుని తెచ్చుకున్నారు. తను సాధించిన ఎన్నో ఘనతలు, ఖ్యాతి సాధించిన ఎన్నో గతులు. ఎన్బి లక్ష్మణ్, టీవీ న్యూ జెర్సీ నుంచి యూఎస్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు. తెలుగువాడిగా డాక్టర్ జై ఎలమంచి, జగదీష్ బాబు ఎలమంచి, మీ తెలుగువాడిని మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి నేను అట్లాగే ప్రాంతరహితంగా, కులరహితంగా, ప్రాంతరహితంగా, మతరహితంగా, అన్నిటికీ అతీతంగా మనకంటూ ఒక తెలుగు తేజం, అదే ఆయన ఎన్టీ రామారావు గారు. సో ఆయన గురించి నిన్నే చూసిన బయట మన ప్రియతమ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లండన్ యూకేలో మాట్లాడుతుంటే యూరోప్లో దద్దరిల్లిపోయింది సభ. అది ఆయన ఎన్టీ రామారావు గారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా మెచ్చుకోవాలి. పార్టీలు వేరైనా, పరిస్థితులు మారినా, ఆయన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చినా, ఎవరు ఎక్కడ ఎటు నుంచి వచ్చినా, ఏం జరిగినా, అందుకే అనేది కుల మత ప్రాంత పార్టీ రహితంగా అభిమానించగలిగిన వ్యక్తి మన తెలుగు తేజం, 9 కోట్ల ఆంధ్రుల తెలుగు తేజం, యుగ పురుషుడు మన అన్న నందమూరి తారక రామారావు. సో ఆయన మన తెలుగు ఆస్తి అయితే, చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు ఆస్తే కాకుండా నేషనల్ అసెట్ కూడా. సో అలాగే ఆయన్ని తప్పకుండా అధికారంలోకి వస్తారని ఆశిస్తూ, మరొకసారి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ, ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో అద్భుతంగా మరి పాలన మొదలైంది, చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారు. తెలంగాణని, తెలుగు ప్రజల ఆశయాలని నిలబెడతారని ఆశిస్తూ అందరికీ తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.